వెల్కమ్ టు మన టీవీ. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించాలని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు బందే నవాజ్. కొంతమంది పనికి మాలిన వ్యక్తులకు టీడీపీ నేతలపై విమర్శించడం ఫ్యాషన్ అయిందని బందే నవాజ్ ఫైర్ అయ్యారు. పని ఎగ్గట్టుకుని మరీ విమర్శలు చేస్తున్నారని ఇక సహించబోమని వెల్లడించిన టీడీపీ నేత, వైసీపీ ప్రభుత్వంలో తారాస్థాయికి చేరిన అక్రమాలపై ఎన్నడూ నోరు మెదపని వారు అభివృద్ధిపై కృషి చేస్తున్న కూటమి నేతలపై అర్థం లేని ఆరోపణలు మానుకోవాలని టీడీపీ నాయకులు బందే నవాజ్ హితవు పలికారు. నా పేరు నవాజ్, పట్టణ తెలుగుదేశం కార్యదర్శిని. ప్రభుత్వంపై బురద చల్లడం ప్రతి ఒక్కరికి ఆనందంగా మారింది. ఉసుక విషయంలో ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి దానికి ఒకటి పద్ధతి, దానికి తగ్గట్టు ఆర్డర్స్ అన్నీ ముందు పెట్టి రెవెన్యూ అధికారులు అయితేనేమి, పోలీస్ అధికారులు అయితే దాన్ని నడుపుతున్నారు. కానీ కొంతమంది అదే పనిగా కూటమి ప్రభుత్వంపై బురద చేయడం తప్ప వేరే పని లేదు వీళ్ళకి. ఇంకో విషయం, మన జేఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు, ఈ మన రిచ్ వాళ్ళు అన్ని విధాలుగా అనుమతులు తీసుకొని గత వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే వాళ్ళు గస్ అయితేనేమి, అది ఐరన్ అయితేనేమి, వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసుకుని పోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని ప్రభుత్వంపై బురద జల్లడం తప్ప వేరే ఆలోచన లేదు. దయచేసి చెప్తున్నాం, ఏది ఏమైనా తప్పు చేస్తే వాళ్ళకి అన్ని విధాలుగా అంటే పద్ధతి ప్రకారం ఏం చేయాలో అధికారులు చూసుకుంటారు. మీరు చెప్పే ఏం అవసరం లేదు. దీన్ని ఎవరు, మేము తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తాం. దీంట్లో ఎటువంటి డోకా లేదు. ప్రతి విషయము మీడియా ముందుకు వచ్చి ఏదో వాళ్ళ హైలైట్ కావాలని చెప్పి ఏదో ఒకటి తెలుగుదేశం పార్టీ పైన అయితేనేమి, బీజేపీ పార్టీ పైన అయితేనేమి బురద జల్లడం తప్ప వేరే పని లేదని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.